డిగ్రీతో పాటు ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ గనక ప్రిపేర్ అయిపోతే 20 ఇయర్స్ కల్లా ఒక ప్రాపర్ గోల్ ఓరియంటేషన్‌లో వాళ్ళ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావచ్చు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావచ్చు కంప్లీట్ అయిపోతాయి. సో, దానివల్ల ఒక నాలెడ్జ్ బేస్ అనేది స్టూడెంట్‌లో ఏర్పాటయ్యి వాళ్ళ గోల్ సైడ్ ఐదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సైడ్ వెళ్ళాలా? లేదా ఆల్టర్‌నేటివ్ కెరియర్ సైడ్ ఫోకస్ చేయాలా? లేదా అకాడమిక్‌గా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా? అని కెరియర్ ప్లాన్ చేసుకోవడానికి ప్రాపర్ ఓరియంటేషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది సివిల్స్ ప్రిపరేషన్ డిగ్రీ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. 5-6 ఇయర్స్ అందులో స్పెండ్ చేసిన తర్వాత దాని నుంచి బయటికి ఎలా రావాలో తెలీదు. కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలీదు. మెంటల్ ట్రామా ఉంటుంది. ఫెయిల్యూర్ అయితే సొసైటీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక ఆ ప్రెషర్ చాలా ఎక్కువుంటుంది. ఇలాంటివన్నిటికి సొల్యూషను డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చదివితే 3 ఇయర్స్‌లోనే వాళ్ళ ప్రిపరేషన్ ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్‌మెంట్‌లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఐదర్ వాళ్ళ డైరెక్షన్ ఆ కాన్ఫిడెన్స్‌తో సివిల్ సర్వీసెస్ కావచ్చు, అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. లేదా ఆల్టర్‌నేటివ్‌గా కెరియర్ మీద ఫోకస్ చేసి గవర్నమెంట్‌లో కావచ్చు, కార్పొరేట్‌లో కావచ్చు ముందుకు వెళ్ళడానికి చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి.